బండి భగీరథ కేసులో నిష్పాక్షిక విచారణ కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు రాస్తా రోకో చేపట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణ లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ మైనర్ బాలికకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రిని కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చేయకపోతే విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేదన్నారు. బండి భగీరథ్ గారు వాస్కో కేసులో కూడా మరి 18 సంవత్సరాల నుండి అమ్మాయిని ఏ విధంగా చేసిందో మీ అందరూ కూడా పత్రికా సాక్షిగా తెలిసిందే. దానిపై విచారణ జరగాలని చెప్పి, అదేవిధంగా నిష్పక్షపాతంగా విచారణ కొనసాగాలంటే బండి సంజయ్ గారు వెంటనే తన పదవికి రాజీనామా చేసి మరి 100% విపక్ష లేకుండా ఎటువంటి పక్షపాతం తీసుకోకుండా విచారణ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ప్రధానమంత్రి ఎప్పుడొచ్చినా కానీ బేటీ బచావ్ బేటీ పడావ్ అని మాట్లాడుతుంటాం. మరి కేవలం నినాదాలకే పరిమితమైనరా, లేకపోతే నిజంగానే బేటీ పడావ్ బేటీ బచావ్ అని చెప్పే కార్యక్రమంలో కూడా ప్రధానమంత్రి గారు ఉన్నారా లేదా అని కూడా చూడవలసి వస్తుంది. ఒకవేళ ఇదే నిదానం కనుక ప్రధానమంత్రి గారు గవర్నర్ మోడీ గారు కనుక తీసుకెళ్లేదుంటే మరి వెంటనే వారు కూడా బండి సంజయ్ గారు బర్తరఫ్ చేయాలని చెప్పి మరి కరీంనగర్ ఆయన ఎంపీ, మా ఎంపీ, ఆయన ఇక్కడ ఎంపీ అని వారు మరి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వెంటనే వారు బర్తరఫ్ చేయాలని చెప్పి మేము హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి వెళ్ళి డిమాండ్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం. అదే కాకుండా మొట్టమొదటిసారిగా భారతదేశంలో పడినే ఒక హోంశాఖ సహాయ మంత్రి లెక్క ఉండుకుంటూ అతని కుమారుడి పైనే లుకౌట్ అనే పోలీసు మరి చేయడం అనేది నిజంగా మనకు ఎటువంటి పరిస్థితి